నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. ముగన్పల్లి టు కేదార్నాథ్ రైడ్లో ఇది 48 అంటే 48వ రోజు. అంటే ఇప్పుడు మంది ఆంధ్ర టు చార్ధామ్ అయిపోయింది, చోటా చార్ధామ్. మనమైతే నైట్ స్టే చేసినటువంటి హోటల్ అయితే ఇదే చూడొచ్చు. కాకపోతే ఇంకా ఓపెన్ కాలేదు, కొత్తది. మనమైతే పైన పడుకున్నాం. ఒకసారి లొకేషన్ కూడా చూడండి. ఉంది లొకేషన్ అంతా కూడా సూపర్గా ఉంది. మన సైకిల్ సెటప్ అయితే చూడండి, మొత్తం ప్యాక్ చేసేసాను. నిన్నైతే పూర్తి 78 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాం. ఈరోజు ఖచ్చితంగా ఉత్తరకాశీ అయితే చేరుకోవాలి. ఉత్తరకాశీ అయితే ఇటు నుండి 73 కిలోమీటర్స్ అయితే ఉంది. ఖచ్చితంగా చేరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకసారి లొకేషన్ ఏముందో. ఇదైతే టెహ్రీ డ్యామ్ నీళ్ళు. ఇదైతే భాగీరథి నది చూడండి. అది వర్షం వచ్చేలాగా ఉంది, ఉరుముతా ఉంది. ఓకే, బయలుదేరుతాం మనం. ఒకసారి లొకేషన్ చూడండి ఏముందో. మనమైతే ఆడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఒకటి, ఆ బ్రిడ్జ్ మీద అయితే ఇట్లా వచ్చాము. అసలు చాలా అంటే చాలా టఫ్ ఉంది కొద్దిగా రోడ్డు. ఇంక మనమైతే ఆ కొండపైకి ఎక్కి మళ్ళీ దిగాల్సి ఉంటుంది. ఒకసారి లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది, అందుకే వీడియో తీస్తున్నా. చూసారా, లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, బట్ రోడ్డు కొద్దిగా టఫ్ ఉంది. ఒక్కసారి లొకేషన్స్ ఇంత చూడండి. కాకపోతే కొద్దిగా షేకింగ్ వస్తుంది, ఎందుకంటే రోడ్డు బాగాలేదు, ఇలా ఉంది లోకల్ రోడ్స్. ఒకసారి లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది, అందుకే తీస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ ఉత్తరాఖండ్లో వీళ్ళు పంటలు పండించేకి భూమి ఎలాగుందో, చిన్న కైలుగా చూసారా. అంతా ఇలానే ఉంది. యాక్చువల్లీ మనం రావాల్సిన రోడ్ అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా, మెయిన్ రోడ్డు. అదైతే మెయిన్ రోడ్డు. మనమైతే ఇట్లా చిన్న రోడ్లో అయితే వచ్చాం. ఎందుకురా అంటే ఇలాంటివి చూడాలని చెప్పేసి వచ్చాను నేను. చాలా అంటే చాలా బాగుంది అసలు నేచరు. కాకపోతే వర్షాలు పడుతున్నాయి, ఫుల్గా వర్షం పడుతుంది. ఒకసారి లొకేషన్ కూడా చూడండి. వెదర్ అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ పక్షులు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇంకా అయితే ఉత్తరకాశీ అయితే 32 కిలోమీటర్లు, గంగోత్రి అయితే 129 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి లొకేషన్ కూడా ఒకసారి చూడండి. లొకేషన్ అయితే కూడా సూపర్ ఉంది. చూడొచ్చు. ఇప్పుడు టైం అయితే 11:30 అలా అవుతుంది. చూద్దాం మనం ఉత్తరకాశీకి పోయేపాటికి ఎంత టైం అవుతుంది ఏమన్నా. ఇక్కడ చూడండి, మనమైతే ఇప్పుడున్నాము గంగోత్రి అండ్ యమునోత్రికి వెళ్ళే జంక్షన్లో. ఇటు వెళ్తే యమునోత్రి వస్తుంది. మనమైతే ఇటు సైడ్ నుండి వచ్చాం. మనమైతే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి, ఉత్తరకాశీ అండ్ గంగోత్రి. మనం ఉత్తరకాశీకి వెళ్ళి మళ్ళీ గంగోత్రికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఉత్తరకాశీ అయితే అరౌండ్ 30 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇంకా గంగోత్రి అయితే 124 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ లంచ్ చేసాం, రైస్ బాగానే ఉండింది. ఇంకా బయలుదేరదాం. ఈరోజు వెదర్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంది, వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. రైన్ కోట్ తీయలేదు, అట్లుంది పరిస్థితి ఈరోజు. చూద్దాం, నన్ను మొత్తం ఫుల్ ఎండలో ఎండాను. ఈరోజు ఇలా వర్షంలో తడాల్సి వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, ఇంకా ఉత్తరకాశీ అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ అయితే ఉంది.
గంగోత్రి 103 కిలోమీటర్లు ఉందంట. అచ్చుడు దాట ఇది టన్నల్ లాంటిది, కానీ టన్నల్ కాదు. ఇప్పుడు మనం దీనిలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. చలో పోదాం. చూడండి, ఎంటర్ అవబోతున్నాం. ఒక సైడ్ పూర్తిగా గోడ కట్టారు, ఇంకో సైడు ఓన్లీ పిల్లర్లు మాత్రమే వేస్తారు. మరి ఎందుకో ఏమని తెలియదు మనకి, ఎందుకో ఏమో కాదు. పైన ఇంకా రాళ్ళు ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా చేస్తారన్నమాట. అది గమనించుకోవాలి మనము అంతే. చాలా సైలెంట్గా అయితే ఉంది. పక్కన నది, ఆ నది సౌండే ఎక్కువ వినిపిస్తుంది. ఆల్మోస్ట్ రోడ్ల పరిస్థితి చూడండి. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణం. హైవే కొద్దిగా పర్లేదు, కానీ ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది వెళ్ళడానికి. ఈ బురదలో బ్యాగులు అంతా గొబ్బ అయిపోతాయి, వాటిని ఏం చేసుకోవాలి మరి. మనమైతే ఉత్తరాఖండ్లో అంటే పెద్ద టన్నల్లో ఫస్ట్ అయితే ఎంటర్ అవబోతున్నాం. జై భారత్. దాదాపు 1.5 minute అయితే పట్టింది మనకి. ఒక్కసారి ఇటు చూడండి, భగీరథి నది.
లొకేషన్ అయితే సూపర్ ఉంది. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనకి ఈరోజు అయితే డే 48 కానీ స్టే అయితే దొరికింది. ఇక్కడ శివ్ కావడ్ సేవా ట్రస్ట్ ఆశ్రమ చూడండి. మొత్తం ఇదైతే రోడ్డు పక్కలోనే ఉంది. ఇదైతే గంగోత్రికి వెళ్ళే దారిలో అయితే ఉంది. ఇది అంటే ఒక ఇక్కడ నుండి అయితే గంగోత్రి అయితే జస్ట్ 85 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈరోజు పూర్తిగా నేనైతే 85 కిలోమీటర్స్ రైడ్ చేశాను. ఉత్తరకాశీకి వీటికి 10 కిలోమీటర్ డిస్టెన్స్. ఇదైతే ఆశ్రమం అయితే బాగానే ఉంది. ఫుడ్ కూడా వీళ్ళే ఇస్తారంట. ఇక్కడ సీసీటీవీలో అంటే సీసీ కెమెరాలు కూడా చాలా ఉన్నాయి, ప్రతి ఏరియాలోనే ఉన్నాయి. అలాంటి భయం ఏం లేదు. మన సైకిల్ అయితే అక్కడ పెట్టాము. నేనైతే టెంట్ వేసుకుంటానని అడిగాను, బట్ టెంట్ ఏం అవసరం లేదు, మీరు స్టే చేయొచ్చు అని చెప్పారు. నేనైతే మనకి దీంతో అయితే హాల్లో అయితే ఇచ్చారు చూడండి. బెడ్ వేసి ఓకే, బెడ్షీట్ కూడా ఇచ్చారు. ఇంకా మనం అవన్నీ మన లగేజ్ అంతా ఆడుతుంది. ఇంకా మనం ఫ్రెష్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.